వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేసిన ఒక వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఆయన ఏమన్నారంటే, ఒక ఏనుగు వెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు, ముఖ్యంగా డబ్బు తీసుకున్న కుక్కలు మొరుగుతున్నాయి అని ఆయన ఒక సామెతనైతే పోస్ట్ చేయడం జరిగింది. దీనిపైనే ప్రస్తుతం వివాదం రాజుకుంది. అసలు ఆయన హర్భజన్ సింగ్ ఎందుకు ఆ సామెతని పోస్ట్ చేయాల్సి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి ఆయన పోస్ట్ చేశారు అనే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే హర్భజన్ సింగ్ గతంలో ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ముఖ్యంగా సీనియర్ బ్యాట్స్మెన్స్ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళ వైఫల్యంపై స్పందిస్తూ జట్టులో ఆ సూపర్ స్టార్ ట్యాగ్స్ వల్ల కాకుండా టాలెంట్ ఉన్న ప్లేయర్లకి టీంలో ప్లేస్ ఇవ్వాలి, అభిమన్యు ఈశ్వరన్ అలాగే సర్ఫరాజ్ ఖాన్ ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా కేవలం స్టార్డమ్ పెద్ద ప్లేయర్ అన్న ట్యాగ్తోనే ప్లేస్ ఇస్తున్నారు, దానివల్ల ఇండియా ఇలా ఓడిపోతుంది, టీం పర్ఫార్మెన్స్ డౌన్ఫాల్ అవుతుందని హర్భజన్ సింగ్ గతంలో మాట్లాడడం జరిగింది. అయితే ఈ అంశం వివాదంగా మారింది. అంటే సీనియర్ ప్లేయర్లను ఉద్దేశించి హర్భజన్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని కూడా చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ హర్భజన్ సింగ్ని ట్రోల్ చేయడం, ఆయన పైన విమర్శలు చేయడం ప్రారంభించారు. అలాగే రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా ఉన్నంతకాలం టీమిండియా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిందని, రాహుల్ ద్రావిడ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ 6 నెలల కాలంలో అసలు టీమిండియాకి ఏమైంది, సూపర్ స్టార్ ఇమేజ్ వల్లే టీమిండియా ఇంత డౌన్ఫాల్కి గురవుతుందని హర్భజన్ సింగ్ ఆయన విశ్లేషణ, టీం పర్ఫార్మెన్స్పై ఆయన విశ్లేషణ అందించడం జరిగింది. దానిపైన వస్తున్న విమర్శలకి జవాబుగా, ఆ విమర్శలకు కౌంటర్గా హర్భజన్ సింగ్ అయితే ఈ సామెతని, ఏదైతే ఏనుగు దారిన వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి అని ఒక సామెతను పోస్ట్ చేయడం జరిగింది. దానికి డబ్బులు అనే ఇంకో పదం కూడా యాడ్ చేయడం జరిగింది. డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూ ఉంటాయని ఆయన కామెంట్ యాడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం దీనిపైన హర్భజన్ సింగ్ చేసిన ఈ పోస్ట్ పైన అయితే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. టీమిండియా ఒక మాజీ క్రికెటర్ అయి ఉండి ఒక మంచి స్థాయిలో ఉండి హర్భజన్ సింగ్ ఇలాంటి పదాలు వాడుతూ ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది కాదని కొంతమంది అంటుంటే, హర్భజన్ సింగ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి భజ్జీ చేసిన ఈ కామెంట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.